నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు మన పాఠం కాపు బిడ్డ. కాపు అంటే ఒకటి కులం పేరు కూడా కాపోళ్ళు అని పిలుస్తుంటారు. ఇక్కడ కాపు అంటే వ్యవసాయదారుడు అని అర్థం, రైతు అని అర్థం. కొన్ని ఊర్లలో రెడ్డిలని కాపోళ్ళు అని కూడా పిలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ వ్యవసాయ భూమి ఉంటుంది కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి కాపులు అని పిలుస్తారు. మరి ఇక్కడ పాఠంలో రైతు గురించి చెప్పబడింది. కవి ఎవరు అని అంటే గంగుల సాయిరెడ్డి. మరి ఇలా కాలం ఎప్పుడు 8/6/1890 నుండి 1975 వరకు, అంటే ఇది 20వ శతాబ్దం 19వ శతాబ్దం మనకన్నా ముందు సంవత్సరాల వాడు అని తెలుస్తుంది. ప్రాంతం ఇది తెలంగాణలోని జనగామ జిల్లాలోని జీడికల్లు అనే గ్రామంలో జన్మించాడు. రచనలు: కాపు బిడ్డ, తెలుగు పలుకు, వర్షయోగము, మద్యపాన నిరోధం. ఈ 4 పుస్తకాలుగా ముద్రించబడినవి. గణిత రహస్యం, ఆరోగ్య రహస్యం అనేవేమో ఆముద్రితాలు, అంటే దొరకలేదు. రచనలు రచించాడు కానీ దొరకలేదు. ఈ 6 రచనలు. మళ్ళీ ఇంకా గంగుల సాయిరెడ్డి శైలి సరళంగా ఉంటుంది. రాసే విధానము సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. తర్వాత పోతనని అభిమానించే కవి. మరి పోతన కూడా కలం పట్టిన కవి. అంటే వ్యవసాయం, హలం అంటే నాగలి దున్ని కలం పట్టిన కవి పోతన. ఆయనని అభిమానించే కవి కాబట్టి మన గంగుల సాయిరెడ్డి గారు కూడా రైతు, వ్యవసాయం పనులు చేసే కవి ఈయన కూడా హలం పట్టిండు, కలం పట్టిండు పోతన మాదిరిగానే అని చెప్తున్నారు. పాఠంలోకి రండి. పాఠం ఉద్దేశం: ఏ ప్రాణికైనా బతకడానికి ఆహారం అవసరం. ఆ అవసరాన్ని తీర్చేది వ్యవసాయం. వ్యవసాయం చేసేవారు రైతులు. వారిని కష్టాలు నిత్యం వెంటాడుతుంటాయి. ఏడాదిలోని 3 కాలాల్లో ఎప్పటి పనులు అప్పుడే కాచుకొని ఉండి రైతును తీరికగా ఉండనీయవు. ఆరుగాలం కష్టించి పనిచేసినా హాయిగా బతకలేరు. దినదిన గండం, అమాయకత్వం, అహింసాతత్వం రూపుకట్టిన రైతుల కడగండను వివరించడం, శ్రామిక జీవనం పట్ల గౌరవాన్ని పెంపొందించడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే రైతు గురించి ఆయన అమాయకత్వము, అలుపెరగని కష్టజీవి, శ్రమజీవి. ఆయన ఎప్పుడూ పనులు ఎదురు చూస్తూనే ఉంటాయి, ఎప్పుడూ కూడా పని చేయకుండా ఉండాడు అని చెప్తున్నాడు రైతు గురించి. ప్రవేశిక: భారతదేశం పూర్వం నుండి వ్యవసాయ ప్రధాన దేశం. గ్రామాలు పూర్వం కన్నా నేడు ఎంతో కొంత ఆధునికమైనవి. అయినా గ్రామాల్లో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్నది. స్వయంగా హాలికుడే హాలికుల బాధను ఏకరువు పెడితే ఆ ఆర్ద్రత ఎంతటి వారికైనా హృదయాన్ని కదిలిస్తుంది కదా. సత్కవులు హాలికులైననేమి అని చెప్పిన పోతన కావ్యానికి ఆధునిక కాలంలో ఒక ఉదాహరణ సాయిరెడ్డి. ఇక ఆ రైతు కవి రచనలోకి ప్రవేశిద్దాం. రైతుల గురించి వేరే వాళ్ళు చెప్తే ఒకలాగా ఉంటుంది, రైతు గురించి చెప్తే ఆయన అందులోనే అనుభవిస్తున్న కష్టాలు నష్టాలన్నీ ఆ రైతుకి తెలుస్తాయి. తెలిసిన రైతే ఇక్కడ కవి, ఇంకా ఎక్కువ చెప్పగలడు అని చెప్తున్నాడు. 1వ పద్యం చూడండి. మండు వేసవి ఎండ మంటలో గ్రాగుచు బూని నా పని సేయు మౌనులెవరు. వానలో నానుచు వణుకుచు హలమూని చలి అందుదున్నడి సాధులెవరు. రాళ్లలో నడవిలో రాత్రింబవలును తడబాటు లేనట్టి తపసులెవరు. తల కింద చేయిడి గులకశిలల పైన వెదలేక నొరిగిన వేత్తలెవరు. కష్ట సుఖములను కరీతి గడుపువారు. శత్రుమిత్రుల సమముగా సైచువారు. సైనికులు తప్పనంతటి శాంతులెవరు. కానచేమూర్చినే వారినే గౌరవింతువు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మండు వేసవిలో మంటలో గ్రాగుచు బూనిన పనిచేయు మౌనులెవరు. మౌని అంటే కూడా ఋషి. మౌని, ముని, సాధువు, తపసి, యతి, యోగి, సంయమీంద్ర ఇవన్నీ కూడా ఋషి అనే అర్థం. మరి ఇక్కడ ఏమంటుందంటే ఎండాకాలంలో కూడా ఎండలో మంటలో కాగుచు, అంటే మంట మీద ఏదైనా గిన్నె పెడితే నీళ్లు పెడితే ఎంత వేడిగా కాగుతుంటాయో నువ్వు అట్లా మంటలో వేడికి ఉడుకుతూ కూడా కాగుతూ కూడా పూనిన అంటే ఒక పనిని అనుకుంటే పొలం పని అది. అక్కడ ఆ పనిని ఒక యోగిలాగా ఒక మునిలాగా చేస్తారు. అట్లా చేసేటోళ్ళు ఎవరు అని అంటే రైతు. వానలో నానుచు వణుకుచు హలముని చడియందు దున్నెడి సాధులెవరు.
వానలో వణుకుతూ వానలో తడిసి వణికి కూడా హలము అంటే నాగలిని పట్టి పొలం దున్నే మౌని ఎవరు, అట్లాంటి ఋషి ముని ఎవరు అని అంటే రైతు. అంటే నువ్వు అట్లా చేస్తావు. రాళ్లలో అడవిలో రాత్రింబవలును తడబాటు లేనట్టు తపస్సులు ఎవరు? తాపసి అంటే కూడా ఋషి. మరి అసలు ఈ ఋషి ముని వీళ్ళని చూడండి, సినిమాలో కనిపిస్తారు. నీకు వాన వచ్చినా తపస్సు చేస్తూ ఉంటారు, వాన వచ్చినా ఎండ వచ్చినా వరదలు వచ్చినా కూడా వాళ్ళు కదలరు. రైతు కూడా నువ్వు అట్లాంటి మునివయ్య, అట్లాంటి ఋషివి, అట్లా తాపసివి అని చెప్తున్నాడు. మరి రాళ్ళల్లో అడవిలో కూడా నువ్వు రాత్రి పగలు తేడా లేకుండా పొలాలలోకి వెళ్తావు. వీళ్ళకి భయం ఏమి ఉండదు, వీళ్ళకి ఏ భయము లేకుండా రాత్రింపవళ్ళు పొలంలో తిరిగి పనిచేస్తావు. మరి అట్లాంటి తాపసులు ఎవరయ్యా అని అడుగుతున్నాడు. తల కింద చేయుడి గులకల శిలలపైన వెతలేక నొరిగిన వెత్తలెవరు? వెత్తలు అంటే విజ్ఞులు, విజ్ఞత అన్నీ తెలిసిన వాళ్ళు, గొప్ప వ్యక్తులని వెత్త అంటారు. మరి వెత అంటే బాధ. మరి ఏది లేకున్నా కూడా బావి దగ్గర చూడండి, ఇట్లా చెయ్యి తల కింద పెట్టుకొని పండుకుంటాడు. కింద చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళకి తలకి మధ్యలో చేయి పెట్టుకొని హాయిగా ఏ బాధ లేకుండా నిద్రపోయే మునివయ్యా నువ్వు. మరి అంత గొప్ప వ్యక్తులు ఎవరు అని అంటే రైతులు. కష్ట సుఖములను ఒక రీతి గడుపువారు, శత్రుమిత్రుల సమముగా సైచువారు. సైచు అంటే చూడడం. శత్రువుని మిత్రుని సమానంగా చూసేటోళ్ళు, ఒకే విధంగా కష్టాన్ని సుఖాన్ని కూడా ఒకే విధంగా చూసేది ఎవరు అని అంటే రైతు మాత్రమే. సైనికులు తప్పనంతటి శాంతులు ఎవరు? సైనికులు అంటే రైతులు, సైనికుడు అంటే రక్షణగా ఉండేవాళ్ళు. కాన చేమూర్చి వారినే గౌరవింతు. కాన కాబట్టి చేమూర్చి అంటే చేతులెత్తి వాళ్ళకి నేను ఒక నమస్కారం చేస్తానయ్యా, గౌరవిస్తానయ్యా అని చెప్తున్నాడు. మరి ఎవరు చెప్పింది అంటే గంగుల సాయిరెడ్డి. ఆయన ఒక రైతు, ఒక కవి, పొలం దున్నిన కవి. మరి ఇన్ని కష్టాలని సుఖాలను కూడా ఒకే విధంగా, మంచి చెడులను ఒకే విధంగా చూసే ఓ రైతు, నేను నీకు నమస్కారం చేస్తాను అని చెప్తున్నాడు. రెండవ పద్యం. కార్చిచ్చులోబడి కంటకమ్ముల ద్రొక్కి వడగండ్ల దెబ్బల వడుదు వీవు, పెనుగాలి చేదుమ్ము కనులందు బడుచుండ నురుము మెరుపులలో నుండు నీవు, మంచుపై బడుచుండ మాపు శీతంబులో పచ్చిక నేలపై పండు దీవు, కటిక చీకటి గప్పి ఎటుదారిగానక నాకలి దప్పి చేనడలు దీవు. ఇంకా ఏందంట, ఎండ వాన చలి రాళ్ళపైన నేల మీద ఏ బాధ లేకుండా పండుకుంటావయ్యా రైతు. మరి రెండో పద్యంలో కార్చిచ్చులో పడి కంటకమ్ముల దొక్కి వడగండ్ల దెబ్బల వడుదు నీవు. కార్చిచ్చు గట్టి మంటలో వేడికి ఉండి, కంటకమ్ములు అంటే ముళ్ళు దొక్కుకుంటా నడుచుకుంటా ముళ్ళల్లో మంటల్లో తిరిగే నీకు వడగండ్ల దెబ్బలు, వర్షాకాలంలో వడగండ్లు పడతాయి, తెల్ల రాళ్ళు పడతాయి చూడండి, ఆ రాళ్ళ దెబ్బలు కూడా నీ శరీరం, నువ్వు తింటున్నావు, మంటకి కాలుతున్నావు, ముళ్ళకి మంటతో నడుస్తున్నావు, ఇంకా వర్షాకాలంలో రాళ్ళ దెబ్బలు కూడా తింటున్నావు. ఇంకా నీకన్నా గొప్ప వాళ్ళు ఎవరు? మరి వర్షం వస్తుంది, రెయిన్ కోట్ ఉండాలి, నేను తడవకుండా ఉండాలి అనుకోడు రైతు. మీరు చూడండి, రైతులు ఇప్పుడు కొంచెం అన్ని యంత్రాలు వచ్చినాయి, కొంచెము టెక్నాలజీ మారింది కాబట్టి ఇప్పుడు కొంచెం కష్టమే. కానీ ఇంతకన్నా పూర్వకాలంలో, ఈయన ఎప్పటి కాలము అంటే 1975, ఒక 50 సంవత్సరాల ముందు వ్యవసాయంలో ఇన్ని మార్పులు రాలే కాబట్టి ఆ రోజులలో రైతు చాలా కష్టజీవి. అప్పుడు ఉన్నాడు కాబట్టి నా కష్టాన్ని మనకు చెప్తున్నాడు. మరి పెనుగాలి చేదుమ్ము కనులందు పడుచుండ, వానకాలంలో సుడిగాలి వచ్చినప్పుడు కళ్ళల్లో దుమ్ము పడుతుంటుంది, ఉరుము మెరుపులలో కూడా నువ్వు బయటనే ఉంటావు, ఉరుముతుంటాయి, మెరుస్తుంటాయి, సుడిగాలి వస్తుంటే అన్నిటికీ నువ్వు బయటనే నీ కాలాన్ని గడుపుతావు. మంచుపై పడుచుండ మాపు శీతంబులో పచ్చిక నేలపై పండుదీవు. చలికాలంలో కూడా మంచు కురుస్తున్న సమయంలో కూడా నువ్వు పొలాలలోనే వండుకుంటావు. కానీ మంచు పడుతుంది, చలి, నాకు గట్టి ఇల్లు కావాలి, చలి లేకుండా డోర్లు అన్నీ వేసుకొని స్వెటర్స్ వేసుకొని పండుకోవాలి అని రైతు అనుకోవు అని చెప్తున్నాడు. కటిక చీకటి గప్పి ఎడుదారి గానక నాకలి తప్పించే నడలు దీవు. మరి బాగా పొలం పనులు చేసి ఆకలి అయితే దూపైనా కూడా ఆకలిని కూడా తట్టుకొని కూడా నువ్వు ఆ చలిలో మంటలో ఎండలోనే ఉంటావు. కానీ టైం అయింది, టైం ప్రకారం 3 పూటలు తినాలి అని వాచ్ చూసుకొని బ్రేక్ఫాస్ట్, టిఫిన్, డిన్నర్ అట్లా అని రైతు ఎప్పుడూ అనుకోడు. పనిలో పడితే నైట్ కూడా పనులు చేసేది. అప్పట్లో కరెంటు తక్కువ, నీళ్ళు
మోటా కొట్టడం, కాలువలు తవ్వడం చాలా పనులు ఉండేది ఆ రోజులలో. ఆ పనంతా చేసుకుంటే ఆయన టైం అక్కడే అయిపోయేది. చీకటి అయితే ఇంటికి ఎవరు పోయి మళ్ళీ వస్తారు అనేసి అట్లనే కడుపులో ఆకలి పెట్టుకొని కూడా పండుకునేవాడు రైతు. అదే చెప్తున్నాడు. ఎటు దారిగా నాకు ఇంకెటు పోవాలి, చీకటి అయింది. అప్పుడేమన్నా ట్యూబ్ లైట్లు, ఫోన్ లైట్లు ఇవన్నీ ఉన్నాయా? ఏమీ లేని కాలం అప్పుడు. ఆ వానకి, ఎండకి, చీకటికి తట్టుకొని కూడా నువ్వు ఆకలిని కూడా తట్టుకొని బతికినవయ్యా, అందుకే నేను నీకు గౌరవిస్తా అంటున్నాడు. ఇన్ని ఇడుముల గుడిచి నీ విల్లు చేయరా, 4 పిల్లల కూటికై అంగలార్చ. ఇడుపులు అంటే ఇన్ని కష్టాలన్నీ ఓర్చుకొని బయట ఇంత కష్టం ఓర్చుకొని నువ్వు ఇంటికి చేయరా. ఇంటికి వచ్చే వరకు ఇంట్లో రైతు ఎప్పుడు బాగా లగ్జరీగా అనుభవించాడు. మీరు చూడండి ఊర్లలో ఇండ్లు ఎట్లుంటాయో. మరి ఇన్ని కష్టాలన్నీ బయట తీసుకొని వచ్చేవరకు ఆలు అంటే భార్య, పిల్లలు వీళ్ళంతా ఆకలి కోసం అంగలారుస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇంట్లో ఏమీ లేవు, తినడానికే లేదు. రైతు అందరికీ పంటని పండించి మన ఆకలి తీరుస్తాడు. కానీ మీరు చూడండి వర్షాకాలంలో పంటలు కొట్టకపోతే అప్పుల పాలై రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆయన కుటుంబం రోడ్డు మీద పడుతుంది. మనము ప్రాణంతో ఉండాలనుకుంటే ఆయన అప్పులు చేసి పంటలు పండిస్తాడు. అది రైతు కష్టం. ఈనాటి మీరు చాలామందిని చూస్తారు, ఎంతోమంది రైతులు ఊరేసుకొని చనిపోతుంటారు. వాళ్ళు తినడానికి అప్పులు ఎక్కువైతే తినడానికి ఏముండదు. 3వ పద్యం. ఎండల వేడికి నెత్తు మేడలు లేక చెట్టుల నీడకు చేరినావు, కొలది చినుకులకే కొంపంత తడియగా పొదరిండ్ల బురదలో మెదలినావు, గడగడ వడుకుచు గడ్డి వాముల దూరి చలికాల మెట్టులో జరిపినావు, పుట్టలొల్కుల మిట్ట బట్టి మాపటి వేళ గాఢ అంధకారము గడిపినావు, సర్ప వృచ్చిక వ్యాఘ్రాది జంతువులకు నునికి పట్టగు చోట్లలో మునుల భంగి, తిరిగి ఏ ప్రొద్దునందువో దివ్యమూర్తి కర్షక చేతులెత్తినే గౌరవింతు. అంటే ఇంకో కష్టం మళ్ళా. ఎండల వేడికి ఎత్తు మేడలు లేక చెట్టుల పొదల చేరినావు. ఎండాకాలంలో ఎత్తు మేడలు కావాలి, ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి అనుకోకుండా ఆయనకి ఇల్లే సరిగ్గా లేదు. ఇక ఎత్తు మేడలు కావాలనుకోకుండా ఎండాకాలం ఎక్కడ గడిపిండంట అంటే పెద్ద పెద్ద మర్రి చెట్లు అవన్నీ ఉంటాయి పొలాల దగ్గర. ఆ చెట్ల కింద నీ జీవితాన్ని గడిపినావు. అంటే చెట్టు గాలికి ఉండి నువ్వు చెట్టు నీడలా సర్దుకున్నావు. కొద్ది చినుకులకే కొంపంత తడియగా పొదరిండ్ల బురదలో మెదలినావు. ఇల్లు కూడా గట్టిగా లేదు రైతుకి. పెంకుటిల్లు, ఆ పెంకుటిల్లు పెట్టించుకోవడానికి కూడా లేదు. అక్కడక్కడ కురుస్తుంది. కొద్ది చినుకులకే, చిన్న వానకే ఇల్లంతా తడిసే. అప్పట్లో ఈ బండలు, పాలిష్ బండలు లేవు, సిమెంట్ కూడా లేదు. ఈయన ఉన్న కాలంలో 75, 1975, 15 years బిఫోర్. అప్పుడు అన్నీ అలుకు ఇండ్లే. మేమే మా చిన్నప్పుడు అలికే ఇండ్లు చూసినాం. అంటే ఇది మాకన్నా ముందు కాబట్టి ఇక బురద బురద అయ్యేది మొత్తం నేల. 2-3 చినుకులు పడంగానే ఇల్లు ఖరాబ్ అయ్యేది. ఎండాకాలం అంతా చెట్ల కింద గడిపేది. గడగడ వణుకుచు గడ్డివాముల దూరి చలికాలం మెట్టులో జరిపినవు అంటే గడిపినవు. మరి బాగా చలికాలంలో స్వెటర్స్ ఇప్పుడు మనం 2-3 వేసుకున్నట్టు ఉంటుంది ఒక్కొక్క స్వెటర్. అంత గట్టి వేసుకున్నాం. ఇంట్లో ఉన్నాక కూడా మనం వణికి సగం అవుతాం. ఇవన్నీ లేకుండా ఆయన చలికాలంలో ఎక్కడ గడిపిండంట అంటే గడ్డివాములలో దూరి చలికాలాన్ని గడిపిండు. చెట్టు కింద చేరి ఎండాకాలం గడిపిండు. బురద ఇంట్లోనే వానాకాలాన్ని కూడా గడిపాడు. పుట్టలొడుకుల బిట్ట బట్టి మాపటి వేళ గాఢాంధకారం గడిపినావు. పుట్టలు, చెట్లు, చేమలు గాఢాంధకారం చీకట్లో కూడా వాన, ఎండ ఏ కాలం అనక పుట్టలు, చెట్లు, పొదలనే గడిపినవు. సర్పవృచ్చిక వ్యాఘ్రాది జంతువులకు నొనికి పట్టని చోట్లలో మునుల భంగి, తిరిగి ఏ ప్రొద్దు నుందువో దివ్యమూర్తి కర్షక చేతులెత్తి నే గౌరవింతు. సర్పము అంటే పాము, వృచ్చికము తేలు, వ్యాఘ్రము అంటే పులి. ఇవన్నిటికీ ఉనికి పట్లు అంటే ఉనికి అంటే ఐడెంటిఫై. ఇక్కడ అడవిలో ఇవన్నీ జంతువులు ఉంటాయి అని తెలుసు. ఊర్లోకి వస్తే మనుషులు ఉంటారు అంటే ఉనికి అవి ఎక్కడ ఉంటాయి అని తెలిసినా కూడా నువ్వు ఆ పాములు, తేళ్ళు, పులులు ఉన్న జాగాలనే తిరుగుతూ ఉన్నావు. నీ కాలాన్ని అక్కడే గడుపుతున్నావు. అన్నిట్ల దగ్గర కూడా నువ్వు ఎట్లున్నావు? మునుల భంగి అంటే భంగిమల ముని ఎట్లా కూర్చుంటాడు? ఇట్లా ఏమి కదలకుండా కూర్చుంటాడు భంగిమ. మరి నువ్వు కూడా అట్లా మునిలాగానే సర్పము, పాము, తేలు ఏ వచ్చినా నువ్వు అట్లనే ఒక మునిలాగానే ఉంటున్నావు.
తిరిగి ఏ పొద్దు నుందువో దివ్యమూర్తి, నువ్వు తిరిగి తిరిగి ఇవన్నీ చూసుకొని ఇంటికి ఎప్పుడు వస్తావో ఎప్పుడు పోతావో ఓ దివ్యమూర్తి, కర్షక నిన్ను కేలెత్తి నే గౌరవింతు, చేతులెత్తి కేలెత్తి చేతులెత్తి అన్న ఒకటే. అంటే ఇన్ని కష్టాలను పడుతున్నావు కర్షకుడా, నేను నిన్ను గౌరవిస్తాను అంటున్నాడు. పనియున్న లేకున్న బ్రాహ్మీ ముహూర్తాన తప్పక లేచడి తాపసేంద్ర, తెలిసియో తెలియకో దినమునకొకసారి తానంబు చేసడి మౌని చంద్ర, ఉండియో లేకనో యుత్తమాహారంబు చక్కగా గుడిచడి సంయమీంద్ర, వచ్చియో రాకనో వదరుబోతువుగాక మితభాషితము సేయు యతి కులేంద్ర. కుటిల నటనము గర్వము కొంటెతనము వన్నె చిన్నెను లేని సద్వర్తనుడవు, ఈగియందను రాగివో యోగి చంద్ర, కర్షక చేతులెత్తినే గౌరవింతు. ఇంకేమంటున్నాడు రైతుని ఎట్లా చెప్తున్నాడు అంటే, నువ్వు బ్రాహ్మీ ముహూర్తాన అంటే 3 నుండి 5 గంటల వరకు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంగా చెప్తారు. మరి పని ఉన్నా లేకున్నా 3 నుంచి 5 గంటల మధ్యనే పొద్దున్నే నిద్ర లేస్తావు. తాపసేంద్ర అంటే తాపసి అంటే ముని ఋషుల్లాగానే నువ్వు పొద్దున ఎప్పుడో లేచేస్తావు, పని ఉన్నా లేకున్నా. తెలిసియో తెలియకో దినమునకొకసారి తానంబు చేసేది మౌని చంద్ర, మౌని అన్న ముని రాగానే నువ్వు కూడా ముని అసలు స్నానమే చేయడానికి, తపస్సులో కూర్చుంటే ఇంకా నాకు తిండి ఆహారము స్నానం ఏది దానిపైన ఉండదు ధ్యాస. అట్లనే నువ్వు కూడా మునిలాగానే తెలిసో తెలియకనో రోజుకొకసారి స్నానం చేస్తున్నావు. ఉండియో లేకనో యుత్తమాహారము చక్కగా గుడిచెడి సంయమీంద్ర అన్నా కూడా మునినే ఋషినే, ఇంద్రియాలను నిగ్రహించువాడు అని అర్థం. అంటే ఏ కోరికలు లేనివాడు, కళ్ళతో చూసిన దానికి వెళ్ళాలని నోటితో కోరిన దాన్ని తినాలని ఇట్లాంటి కోరిక లేని వాళ్ళని సంయమీంద్ర అంటారు. అది ముని అన్నట్టు. మరి ఉండో లేకనో ఉత్తమమైన ఆహారము అంటే సాత్విక ఆహారం, ఈ నాన్ వెజ్ ఇట్లా అవన్నీ కాకుండా వెజ్ మొత్తం సాత్వికమైన పండ్లు కూరగాయల భోజనాన్నే నువ్వు మంచి ఆహారాన్ని తీసుకుంటావు. వచ్చియో రాకనో వదరుబోతువుగాక మితభాషితము సేయు యతికులేంద్ర, యతి అన్న ఋషి. వచ్చో రాకనో నువ్వు ఎట్లా మాట్లాడుతూ ఒర్రుబోతు వదరుబోతు అంటే బాగా ఒర్రుతుంటారు చూడండి, అప్పుడు మన పక్కనే ఉంటారు, ఏం చెప్పినా వినకుండా వాళ్ళే మాట్లాడేస్తారు మనకు టైం ఇవ్వకుండా. అట్లా వదరుబోతూ కాకుండా భాషితము అంటే మాట, మితము అంటే కొంచెంగా నువ్వు 2-3 మాటలే మాట్లాడతావు, ఎక్కువ మాట్లాడవు అని చెప్తున్నాడు. ఇంకా కుటిల రటనము గర్వము కొంటెతనము అంటే అహంకారం కానీ ఇతరులని చిన్న చూపు చూడడం కానీ మోసకారితనం కానీ నీకేవి లేవు. సద్వర్తనుడవు, సత్ప్రవర్తన కలిగిన వాడవు, మంచి ప్రవర్తనని కలిగిన వ్యక్తివి అని చెప్తున్నాడు. ఈగి ఎందను రాగివో యోగి చంద్ర, యోగి అన్న ఋషి. మరో ముని, నువ్వు ఈగి అంటే త్యాగగుణము దానగుణాన్ని కూడా కలిగిన వ్యక్తివి, గొప్పవాడివి కర్షక. అందుకే నేను నీకు చేతులెత్తి నమస్కారం చేసేదా, నేను గౌరవిస్తాను అని చెప్తున్నాడు. పచ్చజొన్న గటక పరమాన్నమునుగాగ చల్లని రేసుదా సారమగును, వడుకుడుపులు జరి పట్టుబట్టలుగాక కంబలే వజ్రంబు కవచమగును, వలపరి చేగల్ల వజ్రాయుధముగాక పరిజనమే నీకు పశువులగును, అందమౌ పైరులే నందనములుగాక నే ప్రొద్దు పంట నిక్షేపమగును, ఇచ్చుచుండును నీశ్వరుండింద్ర పదవి వచ్చుచుండును ప్రకృతి బల్వలపు చేత, దాని చూడవు కన్నెత్తి తాపసేంద్ర, కర్షక నిన్ను కేలెత్తి గౌరవింతు. ఇంకేమంటున్నాడు, పచ్చజొన్న గటక పరమాన్నముగాగా చల్ల నీరే సుధాసారమగును. పచ్చజొన్న అన్నము, ఇప్పుడు షుగర్ పేషెంట్లు అంతా తినేది జొన్న అన్నము. 50 ఏళ్ల క్రితం అది దొరకడం కూడా కష్టంగా ఉండేది. ఆ జొన్న అన్నాన్ని ఎట్లా నువ్వు భావిస్తున్నావు అంటే పరమాన్నములాగా. మరి పరమాన్నము అంటే మనం దేవుడి కోసము బెల్లము పాలు బియ్యము మళ్ళీ అన్ని ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేస్తాం కదా. అంటే నువ్వు జొన్నన్నాన్నే పరమాన్నంగా భావిస్తున్నావు అంటే నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి. చల్లనీరే సుధాసారము అంటే చల్ల మజ్జిగ అంటాం కదా, ఆ చల్లనే నువ్వు అమృతంలాగా జొన్నన్నాన్నే పరమాన్నంలాగా
చేసుకుంటున్నావు. వడుకుడుపులు జరి పట్టపట్టలు కాగా కంబలే వజ్రంపు కవచమగును. కాటన్ దుస్తువులే నేత నేసిన ఈ వడికిన వస్త్రాలనే నువ్వు పట్టుబట్టల్లాగా భావిస్తున్నావు. అంటే మామూలు బట్టలనే నువ్వు పట్టుబట్టలాగా భావిస్తున్నావు. ఇంకా కంబలే నీకు కవచమగును, వజ్రపు కవచమగును. కంబలి అంటే గొంగళి, గొర్రె ఉన్నితో తయారు చేసిన గొంగళి నీకు కవచము అని అంటే ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. అంటే అంత రక్షణ కవచంగా నీకు గొంగళిని వాడుకుంటావు. వలపలి చేగర్ర వజ్రాయుధముగా పరిజనమే నీకు పశువులగును. వలపలి చేగర్ర చేతిలో ఉండే ఎక్కువ చేతిని కుడి చేతిలో పట్టుకొని ఒక కర్రను పట్టుకొని నడుస్తూ ఉంటారు రైతులు. అది నీకు ఎట్లా వజ్రాయుధముగా, ఇంద్రుడి చేతిలో వజ్రాయుధానికి ఎన్ని రకాల శక్తులు ఉంటాయో నీ కర్ర కూడా నీకు ఆ విధంగా ఉపయోగపడుతుంది. అంత గొప్పది నీ చేతిలో ఉన్న కర్ర అని చెప్తున్నాడు. మరి ఇంకా పరిజనమే నీకు పశువులగును. పరిజనము అంటే రాజు వెంట పరివారము, పెద్ద జనసంఖ్య నడుస్తుంది కదా, అంతా ఏది నీకు అంటే నీ దగ్గర ఉన్న పశువులే నీకు పరిజనము. అందము పైరులే నందనములుగా నేప్రొద్దు పంట నిక్షేపమగును. అందమైన పైరులు పొలాలే నీకు నందనవనములు. అంటే అందమైన పూల పండ్ల తోటల లాంటివి నీ పొలాలు అని చెప్తున్నాడు. ఇంకా నీ పంటనే నీకు నిధి నిక్షేపాలు అని చెప్తున్నాడు. ఇచ్చుచుండుని ఈశ్వరుని ఇంద్ర పదవి, వచ్చుచుండును ప్రకృతి బలవలపు చేత, దాని చూడవు కన్నెత్తి తాపసేంద్ర. ఈ విధంగా భగవంతుడు నీకు ఇంద్ర పదవిని ఇస్తున్నాడు. ప్రకృతి ఒక స్త్రీ వలె కాంతలేక నిన్ను వలచి వచ్చిన నువ్వు దాన్ని పట్టించుకుంటలేవు. అంటే నీ దగ్గర ఉన్న వాటిని నీవు చూసుకుంటున్నావు కాబట్టి నీ వృత్తినే నువ్వు గొప్పగా భావిస్తున్నావు. ఇంతకన్నా గొప్ప వాళ్ళు ఎవరు ఉంటారు? అందుకే ఓ కర్షక నేను కేలెత్తి అంటే చేతులెత్తి నమస్కరిస్తాను, గౌరవిస్తాను అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు రైతు పడే కష్టాలన్నీ విన్నాం కదా ఇంతసేపు. రైతు 6 నెలలు పంట పండిస్తేనే మనకి ఆహారం వస్తుంది అని ఇప్పుడు అర్థమైంది. ఎంత కష్టపడతాడో నష్టాలకి కష్టాలకి ఓర్చుకొని పంట పండిస్తే మనం ఈరోజు తినడానికి మనకి ఎక్కడ ఉన్న రైతు పంట పండిస్తుండు. కానీ మనం ఎట్లా తింటున్నాం దాన్ని? మనం ఎంత అవసరమో అంతే పెట్టుకొని తినాలి. ఆహారాన్ని ఎప్పుడు వృధా చేయకండి. రైతు ఇన్ని కష్టాలు పడి మనకు పంటను పండించినప్పుడు మనం తినకపోతే ఇంకెవరన్నా తింటారు. మనం ఇంకా ఫంక్షన్లలో చూస్తే 20 పెట్టుకుంటాం ఒక ప్లేట్లో, మొత్తం పడేస్తారు. అది అట్లే ఉంటే ఇంకెవరికన్నా ఇస్తారు కదా, ఇంకెవరన్నా తింటారు కదా. అందుకే మనం తినే అప్పుడు మనం ఎంత తింటామో ఇంట్లో అయినా బయట మనది కాదు కదా, ఎవరో పెడుతుండు ఖర్చు అనుకుంటారు. డబ్బులు ఎప్పుడైనా దొరుకుతాయి కానీ ఆహారం దొరకదు. పంట పండించే రైతు దొరకడు. మనం అందరము పైసలు ఇచ్చి కొనడానికి రెడీగా ఉన్నాం కానీ పంటలు పండించే రైతులు దొరకరు. కాబట్టి ఆహారాన్ని వృధా చేయకండి. నేనైతే చేయను, మీరు కూడా చేయకండి. ఎంత చిన్నదాన్నైనా సరే కుదిరినంత వరకే నీకు ఎంత కావాలో అంతే చూసుకో, వేస్ట్ చెయ్యొద్దు అనేది ఈ రైతు పాఠం విన్నాక మనం నేర్చుకునే నీతి. ఇంకా నా పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం.